హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా ఈజీ పద్ధతిలో దొండకాయ మసాలా కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. మరి ఇంకా ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం ఫస్ట్ అయితే మిక్సీ జార్లోకి ఒక స్పూను జీలకర్ర, అలానే ఒక లవంగం మొగ్గ, అలానే 2 మిరియాలు, చిన్న పువ్వు ఉంటుంది కదండి మన మసాలాలో, సో స్టార్ పువ్వు చిన్న ముక్క, అలానే ఇక్కడ వచ్చేసి దాల్చిన చెక్క కూడా కొంచెం ముక్క అయితే తీసుకుంటున్నాను. మనకి స్పైసెస్ అనేవి కొంచెం ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. మరీ ఘాట్ లేకుండా మైల్డ్గా ఉండేలాగా నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇందులోకి ఒక ఇలాచి, అలానే ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ధనియా పౌడర్ ఉంది కాబట్టి ధనియా పౌడర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ఒక వెల్లుల్లి రబ్బ, చిన్న అల్లం ముక్క, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా ఇంకా మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటిని అయితే మనం చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. పైనగా మీరు కావాలంటే మసాలా దినుసులన్నీ కూడా వేరుగా అయితే పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా మనమైతే మిక్సీ జార్లో వేసి చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను దొండకాయల్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పొడవుగా కోసుకున్నాను అనమాట. మీరు కావాలి అంటే చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, రౌండ్ కట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అయినా సరే మనం చక్కగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే మసాలా కర్రీలోకి ఇలా పొడవుగా ఉంటేనే చూడటానికి కానీ తినడానికి కానీ బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకోవాలి. ఇంక ఇందులోకి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మనం రెగ్యులర్గా వేసే ఆయిల్ కన్నా కూడా ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుంటే మనకి మసాలా కర్రీ అనేది చాలా బాగా కుదురుతుంది. అంటే ఇవన్నీ వేగాలి కదా. సో ఇంకా ఆయిల్ మరిగిన తర్వాత మనం ఇందులోకి దొండకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇవి మొత్తం ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోవాలి. అంటే ముక్క అనేది కొంచెం మెత్తబడాలన్నమాట. అప్పటి వరకు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి అడుగంటకుండా కొంచెం ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఆయిల్ అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యే వరకు కూడా మనం ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్నామంటేనే మనకి ముక్క అనేది గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా ఉంటుంది. అలానే పచ్చి వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట మన మసాలా కర్రీలోకి. సో కాబట్టి ఈ విధంగా చక్కగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. అలానే ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలానే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్రై అయిపోయాయి కదా, ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. సో ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో, మనకి ఆయిల్ అనేది సరిపోతుందండి, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో అదే ఆయిల్లోకి మనం ఈ విధంగా మసాలా అయితే యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మసాలా అనేది పూర్తిగా మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. మనం మసాలా అంతా కూడా ఇదే అనమాట, గ్రేవీ వచ్చేది అంతా కూడా దీని ద్వారానే మనకి చక్కటి గ్రేవీ అనేది వస్తుంది. ఇంకా ఫైనల్గా పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం తగినంత అయితే యాడ్ చేసుకోవాలి. మనకి స్పైస్కి తగ్గట్టు కారం, అలానే ఉప్పుకి తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం యాడ్ చేసిన తర్వాత మనం ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ దొండకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలకి బాగా పట్టేటట్టు మసాలా అనేది చక్కగా కలిపేసుకోవాలన్నమాట. అయితే ఇలా కలిపేటప్పుడు మనం వాటర్ అనేది పోయకూడదు. ఇలా కలిపి ఒక 5 నిమిషాల వరకు కూడా అలా మగ్గించుకున్నామంటే ముక్కకి మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఇందులోకి మనకి కన్సిస్టెన్సీకి గ్రేవీ ఎలా కావాలి అంటే కనుక కొంచెం థిక్గా కావాలి అన్న వాళ్ళు వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీ ఉండాలి అన్న వాళ్ళు కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని మనం గ్రేవీ అయితే ఉడికించుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఇది చపాతీలోకి కానీ అలానే మనకి రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా
ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. సో ఈ విధంగా అయితే ఫైనల్గా ఉడికిపోయింది. మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది చూసారా. సో ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చేసిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మనం ఫైనల్ టచ్ కింద కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దించేసుకున్నామంటే మనకి దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. సో చూసారా కదా, యమ్మీగా ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. అలానే చపాతీకి, రోటీస్కి అలాంటి వాటికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఫైనల్గా మన కర్రీని అయితే ఇలా సర్వ్ చేసేసుకోవడమే. మరి ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. అలానే రెసిపీ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.